నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 27వ తారీఖున శని వక్రగతి ఉంది. దీని కారణంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారికి దీని తర్వాత రాజయోగం పట్టబోతోంది? ఇతరత్ర ఏ రాశుల వారు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా అమ్మా. ఇది ఏంటంటే ఒక్కొక్క భావం సంబంధంగా మార్పులు ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా శని మనకి మీన రాశిలో జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు వక్రిస్తాడు. ఇది వక్రించడం అంటే నిజంగా వెనక్కి వెళ్ళడం కాదు, మనకి సోలార్ సిస్టమ్ సర్క్యులేషన్లో అది వెనక్కి వెళ్తున్న ఫలితాలు వస్తాయి. అయితే 20 డిగ్రీల్లో వక్రించిన శని 8 డిగ్రీలు వెనక్కి వెళ్తాడు మీన రాశిలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవతి నక్షత్రంలో ఉన్నాడు శని. ఆయన వెనక్కి శని నక్షత్రంలోకి రిట్రోల్ అవుతుంటాడు. అయితే దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రకరకాల ఫలితాలు వస్తాయి. ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం 12 రాశుల వారికి పూర్తిగా కలగాలని మనస్ఫూర్తికి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాశి తీసుకుందాం. మేషరాశి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి 12వ స్థానంలో శని వక్రిస్తున్నాడు. అంటే ఏలిన నాటి శని ప్రభావం తగ్గుతుంది వీరికి. అయితే శని ఎప్పుడైనా వక్రించినప్పుడు బుధ శుక్రుల యొక్క స్థితి కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు కేతుతో ఉన్నాడు. నెక్స్ట్ ఆగస్టు 2 నుంచి కన్యారాశిలోకి నీచంలోకి వెళ్తాడు. అందుకని వీళ్ళు వివాహ సంబంధించిన విషయాలు, అప్పులు ఇవ్వడం తీసుకోవడం, స్త్రీలతో అనవసర శత్రుత్వాలు పెట్టుకోవడం చేయకూడదు మేషరాశి వారు. బట్ శని వక్రగతి వల్ల కొంత ఏళ్ళనాడు శని ప్రభావం అయితే తగ్గుతుంది, ఒక లక్కీ. ఇక వృషభం వారికి బిజినెస్ ఒకటేగా జాబ్ కూడా చేయాలనే ఆలోచన కలుగుతాయి. వీళ్ళు ఆగస్టు వరకు కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఎవరికైనా ధనం ఇవ్వడం, ఫ్రెండ్షిప్స్, కొత్త ఫ్రెండ్షిప్స్, ప్రేమ వ్యవహారాల విషయంలో, సంతానాన్ని పొందే విషయంలో వృషభం వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఐవీఎఫ్లో ఐవీఎల్ చేయించుకుంటుంటారు కదా వారు ముఖ్యంగా. ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి జాబ్ చేంజ్ ఉంది. ఎందుకంటే దశమంలో ఉండే శని వక్రిస్తున్నాడుగా, జాబ్ చేంజ్ ఉంది. కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల సెటిల్ అవుతారు. పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఈ శని వక్రగతి ఉన్నందుకు ప్రాపర్టీస్ కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకూడదు ఈ టైంలో. కాకపోతే ఆగస్టు వరకు, ఆగస్టు తర్వాత మళ్ళీ ఓకే, ఆగస్టు ఎండింగ్ వరకే ఇది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే శని వక్రించి భాగ్యంలో ఉన్నాడు. ఇది కూడా జాబ్ చేంజ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రీసెర్చెస్ చేసే వాళ్ళకి మంచిది ఇది. కాకపోతే ఇక్కడ ఏదైనా వీళ్ళు కొనడం కంటే అమ్మడానికి మంచిది ఈ ఆగస్టు వరకు కూడా, ఎందుకంటే 3లో ఉన్నాడుగా శుక్రుడు, అందుకని. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కోసారి కుటుంబ సభ్యుల వల్ల, స్త్రీమూర్తి వల్ల, ఎవరో వాటి వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉన్న జాబ్ వదిలేద్దామని చూస్తారు. ఇటువంటి తప్పిదాలు చేయకూడదు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ఉండేటువంటి వారికి మనీ ఇచ్చే విషయంలో, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి సింహం వారికి ఒక లక్కీ ఏంటంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే అష్టమంలో ఉండే శని వక్రిస్తున్నాడుగా. అయితే ఇంకొక మంచి కూడా ఉంది ఇక్కడ. ఏమిటది ఆ యోగం ఏమిటి అంటే, గతంలో ఏదైనా సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది, రాదనుకున్నది వెనక్కి వస్తుంది. అప్పుడు అడిగారు, వద్దనుకున్నాం, మళ్ళీ వాళ్ళే వచ్చారు అంటుంటారు. అటువంటివి జరుగుతాయి. ఇక కన్యవారికి లగ్నంలోనే శని, లగ్నం మీద శని వక్రించిన దృష్టి ఉంది. లగ్నంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. దీనివల్ల తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ అంటే మనీ విషయంలోని, లేకపోతే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో ఎప్పుడైతే శని వక్రించి ఉన్నాదో ఇది కొంచెం ఇక్కడ కొంచెం ఏంటంటే దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. కాకపోతే జాబ్ సంబంధించిన వాటికి, విదేశాలకు వెళ్ళి జాబ్ చేసేటువంటి విషయాలకి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే ఆగస్టు వరకు తండ్రి ఆస్తి విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ కట్టే విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ అనేటువంటిది పనికిరాదు. వివాహ జీవితం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 6లో ఉండే శని వక్రిస్తున్నాడు. 6లో ఉండే శని వక్రించడం వల్ల అప్పులు క్లియర్ అవుతాయి చెప్పాలంటే వీరికి. అదేవిధంగా తండ్రి గారి ఆస్తి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, డయాగ్నోస్ ఏదైనా చేసే విషయంలో, ఇన్సూరెన్సెస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే సంతానాన్ని విదేశాలకు పంపించడానికి అనుకూలిస్తుంది ఇది. వివాహ నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే 4వ భావంలో ఉండేసి వక్రిస్తున్నాడు కాబట్టి. మకరం వారికి ఏంటంటే కొంచెం
ఏలినాటి శని ప్రభావం వస్తుంది, మళ్ళీ పోయింది అనుకున్నది మళ్ళీ వెనక్కి వస్తుంది కొంచెం. అందుకని కొంచెం ఎవరికైనా జాగ్రత్త. ఫైనాన్స్ ఇచ్చే విషయాల్లోని, జాబ్లో కూడా కొంత చేంజెస్, అండ్ ఫ్రెండ్స్ వల్ల కొంత ధన నష్టం అనేది చూపిస్తుంది మకరం వారికి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 2లో ఉండే శని వక్రిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి యాక్చువల్గా ధనస్థానంలోకి వెళ్ళింది రాశిలోకి వస్తుంది కాబట్టి రావాల్సిన ధనం కొంత వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉంటుంది వీరికి. అయితే వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది చూపిస్తుంది కుంభం వారికి. ఇక మీనం వారికి రాశిలో ఉండే శని ఎప్పుడైతే వక్రిస్తున్నాడో కొంచెం ఒక బరువు, తల మీద ఉన్న బరువు పక్కన పెట్టినట్టుగా కొంచెం వీళ్ళకి రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఏలినాటి శని తగ్గుతుంది అన్నమాట, దాని ప్రభావం జన్మరాశి శని ప్రభావం తగ్గుతుంది. కాకపోతే వీళ్ళు ఆగస్టు వరకు వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి గోచారంలో శని వక్రగతి ఒక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏదైనా ఒక గ్రహం వక్రించినందుకు దానికి ఒక ఫలితం ఉంటుంది. మనం అనుకుంటాం వక్రించిందని కాదు. వక్రించడం అంటే ఏంటంటే వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఒక పెండింగ్ ఉన్నారు, ఒక కర్మ. ఆ కర్మ క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు జీవుడు. శని వక్రించి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు వర్క్ ఎక్కువ చేయాలి, వర్క్ నుంచి తప్పించకుండా మళ్ళీ ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. సో వర్క్ని ఎక్కువగా చేయడం కోసం పుట్టాడు. పాస్ట్ లైఫ్లోనే వర్క్ బ్యాలెన్స్ ఉంది, వచ్చాడు, కర్మ బ్యాలెన్స్ ఉంది. ఎవరికైనా శని వక్రించి ఉన్నది, వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు, ప్లేస్ మారితే అభివృద్ధి వస్తుంది. గురువు వక్రించి ఉన్నాడంటే వాళ్ళు సంథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ కర్మ బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళు. సో దానికి అంటే దేవాదాయ శాఖల్లోకి వెళ్ళి అక్కడ సేవ చేయడమో లేకపోతే కొన్ని సర్వీసెస్ చేయాలి, స్పిరిచువల్ రిలేటెడ్ సర్వీసెస్. అలాగే బుధుడు వక్రించాడు అనుకోండి, ఎవరికైనా వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేయాలి. నాలెడ్జ్ షేర్ చేయలేదు కాబట్టి మళ్ళీ పుట్టాడు అది షేర్ చేయడానికి. ఎవరికో షేర్ చేస్తాను మాట ఇచ్చాడు, పుట్టలే. ఇప్పుడు అవి షేర్ చేయడానికి పుట్టాడు. అది షేర్ చేస్తేనే వీళ్ళకి బాగుంటుంది లైఫ్ అనేది. శుక్రుడు వక్రించాడు, కొంత అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా గృహం అమ్మేసి మళ్ళీ కొనడం, లేకపోతే వివాహం వీళ్ళతో అవుతుంది అనుకుని మిస్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. కొన్ని లగ్జరీ రిలేటెడ్, కొంత ధన సాయం వేరే వాళ్ళకి చేయడం కోసం పుట్టాడు అనుకోండి అట్లా. అదేవిధంగా మనకి కుజుడు వక్రించాడు అనుకోండి, భూములు, అన్నదమ్ములకి భూములకు సంబంధించిన విషయంలో ఏదో కర్మ బ్యాలెన్స్ ఉండిపోయింది, అది అన్నదమ్ముల విషయంలో ఏదో కర్మ బ్యాలెన్స్ ఉండిపోయింది, ఏదో గొడవ బ్యాలెన్స్ ఉంది. కొంతమంది చూడండి వాళ్ళు పుడుతున్న అందరితో గొడవలు అవుతూనే ఉంటాయి. ఏమిట్రా వీడు ఇలాగ నేనే గొడవ పెడు అంటే వాడికి గొడవ బ్యాలెన్స్ ఉంది, గొడవ చేయాల్సింది అట్లా. సో ఒక బ్యాలెన్స్ కర్మ ఈజ్ వక్రించిన గ్రహం. అది గోచారంలో ఉన్నప్పుడు ఒక ఫలితం ఇస్తుంది, జన్మజాతకంలో ఉన్నప్పుడు ఒక ఫలితం ఇస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ కర్మ ఫుల్ఫిల్ చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోగలగాలి. కొన్ని రాశుల వారికి జాగ్రత్తగా ఉండమన్నారు కదా గురుగారు, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే? ఒకటే ఏం లేదు, శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది వీరికి. వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని దీపారాధన చేసుకుంటే. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.